ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. శూన్య మొదటి సంవత్సర వార్షికోత్సవం 2022లో భారతదేశంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ క్రింది వాక్యాలను చదవండి. ఇక్కడ ABCDE ఉంది. అయితే వీటిలో ఏది ఆన్సర్ కరెక్ట్ అంటే బి. ఇక్కడ చూస్తే ఆన్సర్స్ ఏవి కరెక్ట్ అంటే ఫస్ట్ క్వశ్చన్ శూన్య మొదటి సంవత్సర వార్షికోత్సవం 2022లో భారతదేశంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ క్రింది వాక్యాలను చదవండి. ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ABCDE. వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఇక్కడ బి అనే ఆప్షన్ కరెక్ట్, డి కరెక్ట్, ఈ కరెక్ట్. బి ఏంటి? వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి వినియోగదారులకు అవగాహన ప్రచారంగా శూన్య వాడబడుతుంది. డి ఏంటిది? ఇది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఒక ప్రచారం. ఈ ఏంటిది? భారతదేశపు జీరో పొల్యూషన్ ఈ మొబిలిటీ ప్రచారంగా ఇది ఉపయోగపడుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ శ్రీమతి ద్రౌపది ముర్ము భారతదేశ 15వ రాష్ట్రపతి. ఈ సందర్భంగా కింద ఇవ్వబడిన భారత పూర్వ అధ్యక్షులను కాలక్రమంగా అమర్చండి. అంటే ఒక ఆర్డర్ వైజ్లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అనేది అమర్చాలి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆన్సర్ కరెక్ట్. బి. ఫస్ట్ ఏమొస్తుంది? బి. సెకండ్ ఏమొస్తుంది? ఏ. థర్డ్ ఏమొస్తుంది అంటే డి. ఫోర్త్ ఏమొస్తుంది అంటే సి. ఫోర్త్ సి వస్తుంది. ఫస్ట్ది ఏంటిది? శ్రీకే నారాయణ్. నెక్స్ట్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం. తర్వాత ప్రతిభా పాటిల్ సింగ్. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ. ఇది కరెక్ట్ ఆర్డర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. థర్డ్ క్వశ్చన్ నీతి ఆయోగ్ యొక్క ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 7 స్తంభాలపై ఆధారపడింది. క్రింది వాటిలో ఏవి ఇందులో భాగం కాదు అని అడుగుతున్నారు. కానిది ఏంటిది? ఆన్సర్ ఏంటిదంటే కానిది 4th వన్. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, ఎగుమతి ప్రాసెసింగ్ జోన్లు. ఇది కాదు. ఇవన్నీ కరెక్ట్ అన్నట్టు. కానిది ఏంటి అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో క్షయవ్యాధి నిర్మూలన విషయంలో కింది వాటిలో ఏది సరైనది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సరైనది ఏది అంటే ఫస్ట్ వన్. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం పేరును సవరించి జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమంగా మార్చారు. ఇది కరెక్ట్. రెండోది మూడోది కాదు. సరైనది ఏంటిదంటే ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 5th క్వశ్చన్ భారత ప్రభుత్వపు PM స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పాఠశాలల పథకం అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్. ABD మాత్రమే కరెక్ట్. ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి మాత్రం కరెక్ట్. ఇది కేంద్ర ప్రాయోజిత యోజన. ఈ యోజనను కేంద్ర మంత్రిమండలి సెప్టెంబర్ 22లో ఆమోదించింది. డి ఏంటిది? జాతీయ విద్యా విధానం NEP 2020లో అన్ని భాగాలకు అనుగుణంగా ఈ పథకం అమలు చేయబడుతుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాము. 6th క్వశ్చన్ ఏంటిది? 2022 ఆగస్టు సెప్టెంబర్లో బల్మ్ డ్రగ్ పార్క్ల ప్రమోషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వంచే క్రింది వాటిలో ఏ రాష్ట్రాలకు సూత్రప్రాయంగా అనుమతులు జారీ చేయబడ్డవి? ఇక్కడ ABCD 4th ఆప్షన్స్ ఇచ్చిండ్రు. కింద సరైన సమాధానం ఎంపిక చేయండి. A, C and D మాత్రమే కరెక్ట్. ఇట్లా ఉన్నాయి. వీటిలో ఏది కరెక్ట్ అంటే ఏ. ఇక్కడ ఏ కరెక్ట్. A, C and D మాత్రమే కరెక్ట్. ఏ కరెక్ట్, C కరెక్ట్, D కరెక్ట్. ఏంటిది? ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 7th క్వశ్చన్ ఏంటి అంటే 2022లో జరిగిన 36వ జాతీయ క్రీడలకు సంబంధించి క్రింది జతలను చదవండి. ఇక్కడ ఆప్షన్ ABC అనేది ఇచ్చిండు. ఇలా ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ 3 కరెక్ట్. A and C మాత్రమే. ఇలా ఏ కరెక్ట్, C కరెక్ట్. 36వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం రాష్ట్రం ఏంటి? గుజరాత్. జాతీయ క్రీడల 35వ ఎడిషన్ జరిగిన సంవత్సరం 2015. ఇవి కరెక్ట్.
మీరు ఒకసారి మొత్తం చదువుకోండి. నేను క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంచెం ఇట్లా ఏబిసిడి అని చెప్తున్నా. మీరు చూసి కాసేపు వీడియో ఆపి మరీ చదువుకోండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, పెద్దగా ఉంది. ఎయిత్ క్వశ్చన్ ఏబిసిడి ఉంది. ఏముంది? ఏలో ఏముంది? రెండవ శిఖరాగ్ర సమావేశం. ఇక్కడ శిఖరాగ్ర సమావేశాల సంఖ్య ఉంది. ఏముంది? రెండవ శిఖరాగ్ర సమావేశం, మూడవ శిఖరాగ్ర సమావేశం, నాలుగవ శిఖరాగ్ర సమావేశం, ఐదవ శిఖరాగ్ర సమావేశం. ఇక్కడ ఆదిత్య దేశం అనేది ఉన్నాయి. అవే దేశంలో జరిగినాయి అన్నట్టు. శ్రీలంక, నేపాల్, మయన్మార్, భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్. ఇక్కడ ఏకి ఏమొస్తుంది? 4, బీకి ఏమొస్తుంది? 3, సికి ఏమొస్తుంది? 2, మిగిలింది ఏంటిది? డీకి ఏమొస్తుంది? శ్రీలంక. శిఖరాగ్ర సమావేశాలు అనేటివి మనం కొన్ని చూసుకోవాలి. కొన్ని చూసుకుంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇంట్లో మనకు ఒక 2, 3 వచ్చినా చాలు, మిగతాయి ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఏంటి అంటే థియో మార్గరెటా మాగ్నిఫికా గురించి 2002లో పరిశోధనలు ప్రచురించారు. దీనికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్స్ ఏమున్నది? 1, 2, 3, 4 ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ అనేది చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. ఇది ఒక బ్యాక్టీరియా. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాము. ఎక్సర్సైజ్ కాకడు 2022 KA 2022 గురించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ ABC అనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఏది సరైనది? ఎగ్జామ్లో అయితే ఇట్లాంటి మోడలే మొత్తం వస్తున్నాయి. మనం ప్రతి బిట్ పర్ఫెక్ట్గా చూసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏది కరెక్ట్ అంటే థర్డ్ వన్ కరెక్ట్. BC ఓన్లీ కరెక్ట్. BC కరెక్ట్. బి ఏంటి? భాగస్వామ్యం, నాయకత్వం, స్నేహబంధం అనే థీమ్ ఈ ఎక్సర్సైజ్ను కలిగి ఉంది. ఇది ఆస్ట్రేలియన్ వైమానిక దళం ఉమ్మడి అంతర్జాతీయ కార్యకలాపం. మనం ఒక బిట్ నేర్చుకుంటే ఉన్న పాయింట్స్ చిన్న బిట్ అయినా కానీ మొత్తం పాయింట్స్ నేర్చుకుంటే మనం ఈజీగా పెట్టగలం. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూస్తే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్కు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. ఇక్కడ ABCD 4 వాక్యాలు ఉన్నాయి. ఇలా ఏది కరెక్ట్ అంటే ఇలా కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఏ కరెక్ట్. ABC అండ్ D అన్ని ఆప్షన్స్ కరెక్ట్. ఐక్యరాజ్య సమితికి సంబంధించింది. ఏ కరెక్ట్, B కరెక్ట్, C కరెక్ట్ అండ్ D కరెక్ట్. ఏ ఏంటిది? ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ చే ఆమె నియమించబడతారు. 3 సంవత్సరాల నిర్ణీత కాల వ్యవధికి నియమించబడును. ఆస్ట్రియాకు చెందిన వోల్కర్ టర్క్ సెప్టెంబర్ 22లో మానవ హక్కుల హై కమిషనర్గా నియమితుడయ్యాడు. ఆయన తన బాధ్యతను అక్టోబర్ 22లో చేపట్టాడు. ఇది ఐక్యరాజ్య సమితి గురించి. ఐక్యరాజ్య సమితి గురించి మనం ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసుకుంటే పాయింట్స్ అన్నీ వస్తాయి. మనం అప్డేట్గా చూసుకోవాలి. ఇది 2022. ఇప్పుడు మనం 2024కి సంబంధించిందంటే వాటి గురించి చూసుకోవాలి. ఒకసారి మనం గూగుల్లో ఓపెన్ చేసినా వచ్చేస్తాయి ఈజీగా డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏంటిది అంటే FIFA Under-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ గురించి ఈ క్రింది వాక్యాలను చదవండి. ABC ఇక్కడ ఉన్నాయి. ఏది కరెక్ట్ అంటే థర్డ్ వన్ కరెక్ట్. A అండ్ C మాత్రమే కరెక్ట్. AC ఇదేంటిది? FIFA Under-17 గురించి చూస్తే అక్టోబర్ 2022లో ఈ ప్రపంచ కప్ నిర్వహించబడింది. ప్రపంచ కప్లో 16 దేశాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. ఇవి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 13th క్వశ్చన్ ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ గురించి క్రింది వాక్యాలను చదవండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ABCD ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ ఉన్నాయో ఆ పాయింట్స్ మాత్రం చెప్తా. థర్డ్ వన్ కరెక్ట్. ఆప్షన్ థర్డ్. ABC అండ్ 3 D ఇవి అన్నీ కరెక్ట్. ఏంటిది? తెలంగాణ ప్రభుత్వం ఈ హబ్ను డిసెంబర్ 2021లో ప్రారంభించింది. హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఈ హబ్ను ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో ఫార్మా పరిశ్రమకు ఈ హబ్ ఒక దోహదకారిగా ఉంటుంది. ఈ హబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పనిచేస్తుంది. ఇవన్నీ కరెక్ట్ ఈ ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 14th క్వశ్చన్
14th క్వశ్చన్ ఏంటి, పెద్దగా ఉంది క్వశ్చన్. దావోస్ 2022 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా అనేక పెట్టుబడి అవకాశాలు తెరవబడ్డాయి. వాటిలో కొన్ని ఇక్కడ A, B, C, D, E అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా ఏది కరెక్ట్ అంటే సెకండ్ వన్ చూడండి, ఇది కరెక్ట్. A, B, D అండ్ E మాత్రమే కరెక్ట్. ఇక్కడ A కరెక్ట్, B కరెక్ట్, D కరెక్ట్, E కరెక్ట్. ఏంటి దీని గురించి చూస్తే హుండై గ్రూప్ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండడానికి ప్రకటించింది. రైల్ కోచ్ ఫ్యాక్టరీని స్థాపించడానికి స్లాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. నెక్స్ట్ డి ఏంటిది, ఈ కామర్స్ సంస్థ మీషో హైదరాబాద్లో తన వ్యాపారాన్ని ప్రారంభించనుంది. ఈ ఏంటి, స్పానిష్ బహుళజాతి సంస్థ కెమో ఫార్మా హైదరాబాద్లో తన వ్యాపారాన్ని విస్తరించనుంది. ఇప్పుడు మనం ఎకనామిక్స్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి. అది జనరల్ స్టడీస్లో వస్తాయి. మనకి ఎకనామిక్ సపరేట్ సబ్జెక్ట్గా కాకుండా ఇలా మనకు జనరల్ స్టడీస్లో కూడా కరెంట్ ఎకానమీ అనేది జాతీయ అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ విషయాలు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూద్దాము. హైదరాబాద్ శివార్లలోని పోచంపల్లి గ్రామానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏది, అవి ఏవి అని అడుగుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, ABC అని ఉంది. ఇలా ఏది కరెక్ట్ అంటే 4th. ఇక్కడ 1, 2, 3, 4 ఇచ్చిండు. A అండ్ C మాత్రమే కరెక్ట్. ఏ కరెక్ట్, C కరెక్ట్. ఏ ఏంటి, ఐక్యరాజ్య సమితి ప్రపంచ టూరిజం సంస్థ పోచంపల్లి గ్రామానికి ఉత్తమ పర్యాటక గ్రామం బిరుదు ప్రకటించింది. నెక్స్ట్ సి ఏంటి, పోచంపల్లి ఇక్కత్ డిజైన్లు ఇప్పటికే భౌగోళిక సూచి ట్యాగ్ను కలిగి ఉన్నాయి. ఇది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ చూద్దాము. 16th క్వశ్చన్ SIPRI మూలాల ప్రకారం మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2021లో వాస్తవ పరంగా 2,113 బిలియన్లకు చేరుకుంది. 2021 సంవత్సరంలో వారి సైనిక బడ్జెట్ల ఆధారంగా ఈ క్రింది వాటిని 4 దేశాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే దీంట్లో ABCD ఉన్నాయి. ఏది కరెక్ట్ అంటే ఇది. ఫస్ట్ అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు కదా, అంటే ఫస్ట్ ఏమొస్తుంది అంటే C ఇది వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, B చైనా వస్తుంది. నెక్స్ట్ ఏ ఏంటిది, భారతదేశం వస్తుంది. నెక్స్ట్ డి ఏంటిది, UK. ఇది 4వ ప్లేస్లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 17th క్వశ్చన్, ఇజ్రాయెల్తో భారతదేశం పూర్తి దౌత్య సంబంధాలను ఈ సంవత్సరంలో ఏర్పరచుకుంది. ఆన్సర్ ఏంటి, 1992లో ఏర్పరచుకుంది. ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఏంటి అంటే 2010-11 కాలంలో పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలో అరబ్ స్ప్రింగ్ అని పిలువబడే ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు, తిరుగుబాట్లు జరిగాయి. దీనికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, A, B అనేటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏది కరెక్ట్ అంటే ఏ మాత్రమే కరెక్ట్. జాస్మిన్ రివల్యూషన్ అని పిలువబడే మొదటి ప్రదర్శన డిసెంబర్ 2010లో ట్యునీషియాలో జరిగింది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్, భారతదేశంలో కోల్కతా, బంగ్లాదేశ్లోని కుల్నా మధ్య నడిచే రైలు పేరు ఏమిటి? ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బంధన్ ఎక్స్ప్రెస్. మన ఆప్షన్స్ చూసుకోవద్దు. ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నామో మనం కరెక్ట్ ఆన్సర్ ఒకరు తెలుసుకుంటే మనం ఈజీగా పెట్టగలుగుతాం. చదివేటప్పుడు ఇట్లా మనకు ఆన్సర్ మాత్రమే తెలుసుకోవాలి. ఆన్సర్ బంధన్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ 20 క్వశ్చన్, అక్టోబర్ 2021లో 17వ ఎడిషన్ ఇండో-US జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఈ ఎక్స్-యుద్ధ్ అభ్యాస్ 21 ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అలస్కా. నెక్స్ట్ 21 క్వశ్చన్ ఏంటి అంటే యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన తీవ్ర నేరాలకు పాల్పడిన వ్యక్తులను విచారించే హక్కు ఏ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉంది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు. నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఏంటిది అంటే విద్యుత్ ఫ్యూజ్ తీగకు తప్పక ఉండాల్సిన ధర్మాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే సెకండ్ వన్.
తక్కువ ద్రవీభవన స్థానం మరియు ఎక్కువ విశిష్ట నిరోధ లోహం మరియు తక్కువ ఓమిక్ నష్టం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd చూస్తే ఇక్కడ ఏముంది, సైంటిస్ట్ నేమ్ ఉంది. ఇక్కడ చూస్తే సైంటిస్ట్ నేమ్, డిస్కవరీ, ఇవి మనకు చిన్న చిన్నవి కూడా చదువుకోవాలి ఎగ్జామ్లో. ఇక్కడ ఏమున్నాయి, ABCDలో చూస్తే ఏ అరిస్టాటిల్, కోపర్నికస్, గెలీలియో, న్యూటన్. ఇటు డిస్కవరీ ఏంటిది, డిస్కవరీ జియోసెంట్రిక్ థియరీ, హాలోసెంట్రిక్ థియరీ, లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అండ్ ఆప్టిక్స్. ఇందులో ఒకసారి తెలుగులో చూద్దాం ఆన్సర్స్. శాస్త్రవేత్తలు, పేర్లు, ఆవిష్కరణ. ఒకటోది ఏంటిది, అరిస్టాటిల్, బి కోపర్నికస్, సి గెలీలియో, డి న్యూటన్. ఇక్కడ ఆవిష్కరణ ఏంటిది, భూకేంద్ర సిద్ధాంతం, సూర్యకేంద్ర సిద్ధాంతం, విశ్వ గురుత్వాకర్షణ, కలన గణిత, దృశ్య శాస్త్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే ఇక్కడ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్, బి అండ్ డి కరెక్ట్. ఇక్కడ బి అనేది కరెక్ట్, డి అనేది కరెక్ట్. కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం కరెక్ట్, న్యూటన్ కలన దృశ్య శాస్త్రాలు కరెక్ట్, అరిస్టాటిల్ భూకేంద్ర సిద్ధాంతం అనేది తప్పు, ఇది కూడా తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ 24th క్వశ్చన్, ముడి చమురు అనేక పెట్రోకెమికల్ ఉత్పత్తులకు ప్రాథమిక మూలం. ముడి చమురు నుండి పెట్రోల్, కిరోసిన్, పారాఫిన్ వ్యాక్స్ వంటి వివిధ ఉత్పత్తులను వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియ పేరు ఏమిటి? ఆన్సర్ ఏంటిది, సెకండ్ వన్ డిస్టిలేషన్ అంటారు. నెక్స్ట్ 25th క్వశ్చన్, పచ్చిక మైదానం పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారులు ఎవరు అంటే శాకాహారులు. ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్, శాకాహారులు. నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. 26th క్వశ్చన్ ఏంటి, 2020 నాటికి గల ఇన్స్టాల్ చేయబడిన సామర్థ్యం ఆధారంగా ఈ క్రింది పవన విద్యుత్తును ఉత్పత్తి చేసే రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చుము 2020 నాటికి. ఆన్సర్ ఏంటిది, థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఇది CBAD. సి అనేది ఫస్ట్ వస్తుంది, బి అనేది సెకండ్ వస్తుంది, ఏ అనేది థర్డ్, డి అనేది ఫోర్త్. ఏంటిది, ఇక్కడ తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 27th క్వశ్చన్, సరస్సు. ఇక్కడ చూడండి, సరస్సు ప్రాంతం. ఏంటి ఇక్కడ సరస్సు ప్రాంతం, ABCD ఉన్నాయి. ఏ ఏంటిది, సంస్థంకోట, రూప్కండ్, నాకో, పాంగాంగ్ సో. ఇవి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ప్రాంతాలు ఉన్నాయి చూడ, 1 2 3 4 5 ఉన్నది. ఉత్తరాఖండ్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, సిక్కిం. మనం ఒకసారి హిమాలయాల సైడ్ ఉన్న ఒక సరస్సుల పేర్లు కొన్ని తెలుసుకుంటే మిగతా పెట్టగలుగుతాం ఈజీగా. ఇలా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ, ఫస్ట్ వన్ కరెక్ట్. ఫస్ట్ వన్ ఏంటిది అంటే ఇది A4B1 C3 D2. ఏకి 4 అంటే ఏంటిది, సంస్థంకోట, ఇదే ఏంటిది కేరళ. బి అంటే ఏంటిది 1, రూప్కండ్ ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్. C3 అంటే నాకో, హిమాచల్ ప్రదేశ్. పాంగాంగ్ సో అంటే డి అనేది 2, లడాక్. ఇక్కడ ఈ పాంగాంగ్ సో, ఇక్కడ ఈ కాశ్మీర్లో ఉన్న నదులు, సరస్సుల పేర్లు అన్నీ ఒకటేలాగా ఉంటాయి, సేమ్ ఉంటాయి. మనం వాటిని ఈజీగా గుర్తుపట్టగలుగుతాం ఒకసారి చూసుకుంటే. కొన్ని ఎలిమినేట్ చేయడానికి కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 28th క్వశ్చన్, క్రింది వాటిలో ఏ బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో బయోస్పియర్ నెట్వర్క్ లిస్టులో లేదు? ఆన్సర్ ఏంటిది, మానస్. ఇది లేదు. నందాదేవి, నోక్రోక్, సిమిలీపాల్ ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్ 29th క్వశ్చన్, భారతదేశంలో ఏ అటవీ రకాల్లో వాణిజ్యపరంగా ముఖ్యమైన సింకోనా చెట్టును వాడవచ్చు? ఆన్సర్ ఏంటిది, థర్డ్ వన్ ఉష్ణమండల సతత హరిత అడవులు. ఇక్కడ అడవుల రకాలు అని అడిగిండు, ఏ అటవీ రకాలు అనేది. నెక్స్ట్ 30, నవంబర్ 22, 2022 నాటికి హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ పొడవు ఎంత? ఆన్సర్ ఏంటి, థర్డ్ వన్ 69 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 31 చూద్దాము, తెలుగులో చూద్దాము. సెకండ్ క్వశ్చన్,
31 క్వశ్చన్. ఈ క్రింది జిల్లాలను వాటి అటవీ విస్తీర్ణాల శాతాన్ని బట్టి ఆరోహణ క్రమంలో అమర్చుము. ఆరోహణ క్రమంలో అమర్చము అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? సెకండ్ది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ABCD ఉంది. ఫస్ట్ C, నెక్స్ట్ A, నెక్స్ట్ D థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఏంటిది? ఇది B. ఇప్పుడు వీటిని కరెక్ట్గా చూసుకుంటే ఏంటిది? ములుగు, ఫస్ట్ ములుగు, తర్వాత నెంబర్ 2 భద్రాద్రి కొత్తగూడెం, నెంబర్ 3 కొమరంభీం, నెంబర్ 4 జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ 32 చూస్తే 32 క్వశ్చన్ పర్యాటక ప్రాంతం జిల్లా. ఇవన్నీ తెలంగాణ క్వశ్చన్స్. పర్యాటక ప్రాంతాలు ఏమున్నాయి? ABCD ఉన్నాయి. నెక్స్ట్ అవి ఉన్న జిల్లాలు ఇటు పక్కన. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఏముంది? Aకి 2 ఉంది, Bకి 1, Cకి 4, Dకి 3. Aకి 2 అంటే పాకాల సరస్సు వరంగల్లో ఉంది. Bకి 1 అంటే సప్తగుండాల జలపాతాలు అంటే కొమరంభీము ఆసిఫాబాద్లో ఉంది. Cకి 4 అంటే పెద్దపల్లి రామగిరి కోట. దేవరకొండ నల్గొండ. ఇప్పుడు మన డిస్టిక్లో ఉన్నాయి, ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత వేరే డిస్టిక్లో ఉన్నాయి, మనం ఇంపార్టెంట్వి చదువుకోవాలి, ఈజీగా ఎగ్జామ్లో పెట్టచ్చు. నెక్స్ట్ 33 క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్రింది అటవీ రకాల్లో ఏది సముద్ర తీరం, పోర్టు, చిత్తడి అడవులకు చెందినది? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సెకండ్ వన్, మడ అడవి. 34th క్వశ్చన్. తెలంగాణ భౌగోళిక అంశాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ ఆప్షన్స్ ABCD ఇచ్చిండు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 4th వన్. ABCD అన్నీ కరెక్ట్. ABCD అన్నీ కరెక్ట్. తెలంగాణ పాక్షిక శుష్క ప్రాంతం కిందకు వస్తుంది మరియు పొడి వాతావరణం కలిగి ఉంటుంది. B ఏంటి? తెలంగాణలో శీతాకాలం పొడిగా మందపాటిగా ఉంటుంది. C శీతాకాలంలో దక్షిణ తెలంగాణ ప్రాంతంతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎప్పుడు? శీతాకాలంలో. నెక్స్ట్ తెలంగాణలో సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు మే మాసంలో నమోదవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్. అనిబిసెంట్ దేనితో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ దివ్యజ్ఞాన సమాజం. నెక్స్ట్ మనకు ఆర్య సమాజం స్థాపించింది ఎవరు? ప్రార్థనా సమాజం, రామకృష్ణ. ఇవి కూడా తెలిసి ఉండాలి. ఇవి తెలిస్తే మిగతా ఆన్సర్ ఒకవేళ తెలియకపోయినా మనం పెట్టగలుగుతాం. నెక్స్ట్ 36th క్వశ్చన్. క్రింది వారిలో మితవాద కాంగ్రెస్ వ్యక్తి ఎవరు? ఆన్సర్ 4th వన్, గోపాలకృష్ణ గోఖలే. ఇది కరెక్ట్ ఆన్సర్. మనకు మితవాదులు ఎవరు, అతివాదులు ఎవరు, ఇవి కూడా ఒకసారి చూసుకుంటే మనం ఆన్సర్ పెట్టగలుగుతాం ఈజీగా. నెక్స్ట్ 37th క్వశ్చన్. VD సావర్కర్ స్థాపించిన రహస్య సంస్థను ఇలా పిలిచేవారు? ఆన్సర్ అభినవ్ భారత్ సొసైటీ. ఏది ఆన్సర్? థర్డ్ వన్. నెక్స్ట్ 38th క్వశ్చన్. 38th క్వశ్చన్ ఏంటిది? వ్యక్తులు కార్యకలాపాలు. ఇందులో B అనే ఆప్షన్ కరెక్ట్. వ్యక్తులు కార్యకలాపాలు. వ్యక్తులు ఎవరు ఉన్నారు? ABCD. ఏ ఎవరు? లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా హర్దయాల్. ఇక్కడ కార్యకలాపాలు ఏంటి, వారు చేసేటి ఏంటి అని అర్థం. గదర్ పార్టీ, మెమోరియల్స్ ఆఫ్ ది లైఫ్ అండ్ టైమ్స్, గీతా రహస్య, సైమన్ కమిషన్. ఏకి ఏంటిది? 4 లాలా లజపతి రాయ్ సైమన్ కమిషన్కి. ఇతనికి సంబంధించింది ఏంటిది? సైమన్ కమిషన్. నెక్స్ట్ B ఏంటిది? బాలగంగాధర్ తిలక్ అంటే గీతా రహస్య. నెక్స్ట్ C ఏంటిది? C అంటే 2 గదర్ పార్టీ, బిపిన్ చంద్రపాల్ గదర్ పార్టీ. D1 లాలా హర్దయాల్ అంటే గదర్ C ఏంటిది? 2. Cకి బిపిన్ చంద్రపాల్ అంటే మెమోరియల్స్ ఆఫ్ ది లైఫ్ అండ్ టైమ్స్. D లాలా హర్దయాల్ అంటే గదర్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 39th క్వశ్చన్. మహాత్మా గాంధీ లండన్లో ఈ క్రింది ఏ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నాడు? కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? రెండోది. కేవలం 2వ రౌండ్ టేబుల్ సమావేశం. ఇందులో మొత్తం 3 రౌండ్ టేబుల్, లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అయినాయి. గాంధీజీ మాత్రం 2వ దానికి మాత్రమే హాజరైన. మొత్తం 3టికి హాజరైన వాళ్ళు ఎవరు, ఏ వ్యక్తి? ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి మీకు తెలిస్తే. నెక్స్ట్ క్వశ్చన్ 40.
1945-46లో ఢిల్లీలోని ఎర్రకోటలో బ్రిటిష్ ప్రభుత్వం కోర్టు మార్షల్ ద్వారా ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్కి చెందిన ఈ క్రింది అధికారులలో ఎవరు విచారణకు గురయ్యారు? ఆన్సర్ ఏంటిది? ఇక్కడ బి అనేది కరెక్ట్. ఏసిడి షా నవాజ్ ఖాన్, సి ఏంటిది గుర్దయాల్ సింగ్ ధిల్లాన్, డి ప్రేమ్ సెహగల్. నెక్స్ట్ 41 క్రింది వాటిలో దేనికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ను త్యజించాడు? ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ జలియన్ వాలాబాగ్ మరణకాండ. దానికి నిరసనగా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఈ నైట్హుడ్ అనే బిరుదుని వాళ్ళకి తిరిగి ఇచ్చేశాడు వాళ్ళకి. నెక్స్ట్ 42nd క్వశ్చన్, క్రింది వాటిలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ స్థాపనకు సంబంధించిన వారు ఎవరు? ఆన్సర్ ఏంటిది? ఇక్కడ ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఏముంది? ఏ అండ్ సి. సి భగత్ సింగ్, చంద్రశేఖర్. వీళ్ళు స్థాపించింది ఏంటిది? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ 43 ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేకు ముజఫర్ జంగ్ ఇచ్చిన బిరుదు ఏంటిది? ముజఫర్ జంగ్ ఇచ్చిన బిరుదు ఏంటిది? ఆప్షన్ 3 నవాజ్ జంగ్ అనే బిరుదును ఇచ్చాడు. నెక్స్ట్ 44th క్వశ్చన్ ఏంటి? హైదరాబాద్ రాజ్యంలో 1857 తిరుగుబాటును అణిచివేయడంలో కీలక పాత్ర పోషించిన సంస్థానాధిపతి ఎవరు? ఏ సంస్థానాధిపతి అంటే ఆన్సర్ వనపర్తి సంస్థానాధిపతి. నెక్స్ట్ 45 ఏంటి? హైదరాబాద్లో కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించబడిన సంవత్సరం. ఏ సంవత్సరం అంటే 1939. నెక్స్ట్ 46th క్వశ్చన్, పుస్తకం రచయిత. ఇక్కడ ABC ఉంది. ఏంటిది? మొగలాయి కథలు, బి పసిడి బొమ్మ, సి బొంబాయి నాణీలు కథలు. వీటిలో రచయితలు ఎవరు? 1 2 3 4 ఉన్నాయి. సురవరం ప్రతాపరెడ్డి, నందగిరి వెంకట్రావు, అంబళ్ళ జనార్దన్, నెల్లూరి కేశవరావు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బి ఏముంది? ఏకి 1, బికి 4, సికి 3. ఏకి 1 అంటే ఏంటిది? మొగలాయి కథలు అంటే సురవరం ప్రతాపరెడ్డి. బికి 4 అంటే ఏంటిది? పసిడి బొమ్మ అంటే నెల్లూరి కేశవస్వామి రచయిత. నెక్స్ట్ సికి 3 అంటే బొంబాయి కథలు అంటే అంబళ్ళ జనార్దన్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 47 క్రింది వాటిలో 1978లో తెలంగాణలో గో టు ది విలేజ్ గ్రామాలకు తరలండి ప్రచారాన్ని నిర్వహించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? థర్డ్ వన్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్ 48 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం ఉచ్చరించడానికి వీలు లేదని స్పీకర్ యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేయగా దాన్ని సవాలు చేస్తూ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సభ్యుడు ఎవరు? ఆన్సర్ ఏంటిది? థర్డ్ వన్ ప్రణయ్ భాస్కర్. నెక్స్ట్ క్వశ్చన్ 49 ఈ క్రింది వారిలో ఏ నిజాం హైదరాబాద్ ప్రజలు శాంతి శ్రేయస్సుతో జీవించడం, సంపద వనరుల అభివృద్ధిలో, జ్ఞానం సంపాదించడంలో, శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో నిమగ్నం అవడం చూడడం కంటే నాకు గొప్ప ఆనందం ఏది ఇవ్వదు అని ప్రకటించాడు అని ఎవరు ప్రకటించారు అంటే ఆన్సర్ ఏంటిది? థర్డ్ వన్ మహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్ 50 ఈ క్రింది వాణిలో ఎవరు ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు? ఆన్సర్ ఫోర్త్ వన్ దయానిధి మారన్, రఘువంశ్ ప్రసాద్. ఈ వీడియోలో 50 వరకు క్వశ్చన్స్ చెప్పిన, నెక్స్ట్ 50 నుంచి 100 వరకు ఇంకొక వీడియో చేస్తా. దాంట్లో 50 నుంచి 100 వరకు ఉంటాయి చూడండి. ఇది DAO జనరల్ స్టడీస్ పేపర్.